గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ అధినేత జగన్కి, వైసీపీ నేతలకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. గతంలో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుతం ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120B, 167, 166, 197, 465, 508 కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్లో కేసు నమోదైంది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురాజు తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసులో జగన్ను A3గా పోలీసులు పేర్కొన్నారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2021 మే 14న జరిగిన ఘటనపై రఘురామరాజు గురువారం ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. కస్టడీలో తనను హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తను ఛాతీపై కూర్చుని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని రఘురామ ఆరోపించారు. జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు. దీనితో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత జగన్పై తొలి కేసు నమోదైంది. మరి ఈ కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, జగన్కి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారా అనేది కీలకంగా మారింది. అదే సమయంలో ఈ కేసుపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.